హాయ్, వెల్కమ్ టు ది ఫైర్ బ్రాండ్ టీవీ. ఈరోజు టాపిక్ నాకు ఏమనిపించిందంటే, కొన్ని సందర్భాల్లో నేను ఎటకారం ఉమ్, తెలుగులో ఎటకారం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వస్తాయి. తర్వాత శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ భాష కూడా సరదాగా ఉంటుంది. కానీ తెలంగాణ భాష ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం మేము మెడ్రాస్ నుంచి ఇక్కడ రావటం వల్ల వీ స్టార్టెడ్ ఎంజాయింగ్. అంతకుముందు మాకు ఒక సినిమాకి రైటర్ అయిన ధరణి ఎప్పుడైనా రెండు మాట్లాడగలరాడు. యాక్చువల్గా ఇక్కడున్న మంచి భాష మీద పట్టున్న కొంచెం బ్రాహ్మణులు లాంటి అటువంటి వాళ్ళు బాగా మాట్లాడతారని ధరణితో మాట్లాడించుకునేవాడు. అలాగా తెలంగాణ భాష అప్పుడప్పుడు ఎప్పుడు 35 years బ్యాక్. అలాగే మంచి నటుడు కోటా శ్రీనివాసరావు కూడా రెండు భాషల్ని కూడా అనర్గళంగా మాట్లాడగల మంచి నటుడు. పర్సనల్ జీవితాలు పక్కన పర్సనల్ జీవితాలు ఎన్నో ఉంటాయి, రకరకాలు ఉంటాయి. నా మీద కూడా ఎవరో ఈ మధ్యన లాయర్ పెట్టారు. నేను ఏదో కొంచెం స్త్రీల గురించి మాట్లాడాను. స్త్రీల గురించి మాట్లాడే అంటే ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అంటే వాళ్ళు చెప్తే ఆ ప్రకారంగా అది వేరే సబ్జెక్ట్లో మాట్లాడుకున్నది. కోర్టు కూడా కొన్ని పారామీటర్స్ పెట్టి ఇలా మాట్లాడకూడదు. ప్రతి సెక్షన్లోనూ వాళ్ళ ఊరు కొట్టి కర్నూలు అని కొట్టి అక్కడ జరిగిన రేప్ అనగా ఇందాక చూసాను అనమాట. ఏదో అమ్మాయి రేప్ గురించి మాట్లాడదామని అది మళ్ళీ చూద్దాం పర్టికులర్స్ అని చెప్పేసి చూసినప్పుడు వరుసగా వస్తూనే ఉన్నాయి ఒక్క ఊర్లో. సో అంటే కన్నూరులో సంబంధించిన శాటిలైట్ సంబంధించిన పెట్టి ఈనాడు టీవీ అందరూ. సో ఎంత దారుణంగా నిర్భయ వచ్చిన తర్వాత కూడా ఇన్ని దారుణాలు జరుగుతున్నప్పుడు అక్కడ కొన్ని మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఘాటైన పదాలు కూడా వాడవచ్చు, అవసరం ఉంటుంది ఒకసారి. సో ఏదో మనసులో పెట్టుకుని ఎవరో చేయించో మొత్తానికి వాళ్ళు చెప్పిన వీడియోలో కూడా పట్టుత్వం లేదు. ఆ లాయర్స్ పెట్టిన దాంట్లో. ఎనివే ఐ రియల్లీ అప్రిషియేట్ బికాజ్ విమెన్ కాబట్టి వాళ్ళు అడిగిన వెంటనే నేను కొంచెం అపాలజిటిక్ ఎందుకు మాట్లాడానంటే ఐ రెస్పెక్ట్. నా సినిమాలు అన్నీ కూడా విమెన్ సెంట్రిక్ అనే ఉంటాయి. యాక్చువల్గా సంకీర్తన, కోకిల, కీచురాడు, ఆల్మోస్ట్ ఆల్ ద ఫిల్మ్స్. టైమ్ పెళ్లి మీద తీశాను. పెళ్ళి చేసుకుంటే విడిపోవద్దు, ఈ మధ్యనే ఫైర్ బ్రాండ్లో పెట్టాను. విడిపోయే ఉద్దేశం ఉంటే చేసుకోవద్దు. ఇటువంటి నా ఫిలాసఫికల్ కొన్ని ఉంటాయి. ఈ వీడియోకి నన్ను చూసి ఆడకండరా అని ఎందుకు పెట్టానంటే ఏ అవకాశం వచ్చినా కూడా నా వీడియోస్ చాలా బాగా వెళ్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నాకు ప్రతిరోజు ఒక 20-30 వాట్సాప్ వస్తూ ఉంటాయి. వాట్సాప్ నెంబర్ ఎలా తెలుస్తుందంటే లాస్ట్లో ఫిలిం స్కూల్ మీద యాడ్ ఉంటుంది. ఆ యాడ్లో చూసిన నెంబర్లు బట్టి దే ఆర్ ట్రైయింగ్ ఈ నెంబర్ ఆయిందే ఉంటుందని చెప్పేసి నేను యాక్చువల్లీ వేరే వాళ్ళు తీస్తారు. అది ఆ వాట్సాప్ చూసిన తర్వాత నేను గమనించేది ఏంటంటే సో ఎంత విశేషంగా చూస్తున్నారు అది. సో దట్ ఈస్ హౌ ఐ టాక్. నేను ఏ సబ్జెక్ట్ మీద అనర్గళంగా మాట్లాడగలను. చిన్నప్పుడు కారులో వెళ్తుంటే ఎదురు లారీ మీద రాసి ఉండేది తలుపులమ్మ లోయ, తర్వాత నన్ను చూసి ఆడవకు. అప్పుడు ఈ వీడియో అంటే నేను నన్ను చూసి ఆడకంటారా అని పెడుతున్నాను. మీరు ఎందుకు ఏడుపు, మీరు కూడా పైకి రావాలని కోరుకోవాలి. నా మొట్టమొదటి ఫైర్ బ్రాండ్ టీవీలో పెట్టాను. యాక్చువల్గా లైక్ చేయడానికి ఒక చేయి రాదు, బుద్ధి అనమాట. మీరు కూడా పైకి రావాలనుకోరు, మీరు కూడా రకరకాల ఛానల్ పెట్టి రకరకాల సినిమా ఫీల్డ్కి వెళ్ళారు. ఇవన్నీ నేను ఓడబోసి చూశాను. సో సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరెవరి స్వభావాలు ఎలా ఉంటాయి, క్యాస్టింగ్ కౌచ్ అంటే ఏంటి, అసలు క్యాస్టింగ్ కౌచ్ అంటే డెఫినేషన్ మొట్టమొదటి నేనే చెప్పాను 3-4 years బ్యాక్. సో ఇవన్నిటి మీద అథెంటిసిటీ ఉంది కాబట్టి మాట్లాడతాం. కానీ అక్కడక్కడ అంతా పవిత్రంగా మాట్లాడాలి అనుకుంటారు కొంతమంది. ఎలా మాట్లాడతాం? అపవిత్రత జరుగుతుంది, అపవిత్రత జరుగుతుంది. నాస్టీ పీపుల్ ఉన్నప్పుడు నాస్టీగా మాట్లాడవలసి వస్తుంది. ఆ నాస్టీని ఎలా డిస్క్రైబ్ చేస్తాం యాక్చువల్గా చెప్పండి. ఒక చిన్న వివాదం ఎవడన్నా అంటే దాని మీద ఏడుస్తూ ఉంటారు. వీడు ఏడ్చేయబోదు, ఏడంటే పర్లేదు. పెద్ద చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కరెంట్ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ప్రొడ్యూస్ కౌన్సిల్ పెద్ద ఫోటోగ్రాఫ్ ఉంటుంది. దాసరి నారాయణరావు గారు లాస్ట్లో పుట్టినరోజు అప్పుడు అందరు డైరెక్టర్ని వ్యక్తిగతంగా ఫోన్ కనెక్ట్ చేయమని మాట్లాడేది. ఎంత కష్టం రావాలి అలా అందరికీ చెప్పాడు. సో అన్నారు కదా అని వెళ్ళాం. జనరల్గా నేను ఫంక్షన్కి వెళ్ళను, మీరు ఏ ఫంక్షన్లో చూడరు. చాలా కాంట్రపార్ట్ పొజిషన్లో మా ఫంక్షన్లో అయితే తప్పితే నేను జనరల్గా వెళ్ళను. ఎందుకు వచ్చిన గొడవలు అక్కడ మేము ఇంట్రడ్యూస్ చేసిన ఆర్టిస్టులే ఉంటారు. వాళ్ళు ఎవరు కూర్చుంటారు, మేము వెనకాల కూర్చోవాల్సి ఉంటారు. ఐ డోంట్ లైక్ దట్. తప్పు ఒప్పు అని చెప్పలేను. దట్ ఈస్ మై ఈగోయిస్టిక్ ప్రాబ్లం ఉంటుంది. నేను వెళ్ళను అక్షాధంగా. సో ఇవన్నీ పక్కన పెడితే ఫంక్షన్కి వెళ్ళను జనరల్గా. చాలా ఇంపార్టెంట్ అయితే తప్పితే
నా ప్రెజెన్స్ ఇస్ రిక్వైర్డ్ అని డెఫినెట్గా వాళ్ళకి అది లబ్ధి చెందుతుంది అనుకుంటే నేను వెళ్తాను. మా ఫిల్మ్ స్టూడెంట్స్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఎవరు చేస్తున్నప్పుడు వాళ్ళు ఫంక్షన్కి వెళ్తారు. బికాజ్ ఇట్స్ మై డ్యూటీ. నేను వాళ్ళని తయారు చేశాను కాబట్టి వాళ్ళని కూడా బ్లెస్ చేసి హృదయపూర్వకంగా హిట్ అవ్వాలని కోరుకుంటూ వాళ్ళ ఫంక్షన్కి వెళ్తాను. ఇక్కడ నన్ను చూసి అడగను ఎందుకన్నానంటే పీపుల్ ఆర్ క్రైయింగ్ ఆల్మోస్ట్ మొత్తం అందరూ. నేను ఎన్ని సినిమాలు చేశాను కూడా చెప్పి ఒక లఫంగే గాడికి ఒకటి తెలియదు. 4 సినిమాలు పేరు చెప్తాడు. ఒరే నేను 11 సినిమాలు చేశాను, వెతుక్కో. నేను ఇప్పుడు నీకు చెప్పడం అవసరం లేదు. తెలుగు, తమిళ, కన్నడ, తర్వాత 150 కంటే ఎక్కువ జనరల్ యాడ్ కాంప్స్ చేశాను. తర్వాత ప్రమోషనల్ యాక్టివిటీస్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ స్టేట్గా ఉన్నప్పుడు, అండ్ ఆల్సో ఢిల్లీ గవర్నమెంట్ శిలా దీక్షిత్ గారు ఉన్నప్పుడు కూడా ఐ గేవ్ ఆల్మోస్ట్ ఆల్ ద కాన్సెప్టలైజేషన్స్. అంచేత ఇవన్నీ తెలుసుకోవాలి. వాట్ ఈస్ గీతా కృష్ణ అనేది ఏదో మాట్లాడేస్తున్నాడు సగం వసీయం అనమాట, అసూయ. తర్వాత వెంటనే వాడి ఛానల్కి మనం చెప్పాలి ఫ్రీగా, చెప్పేస్తే వాడికి వ్యూయర్షిప్ వచ్చేది, వాడు డబ్బులు సంపాదించుకోవడం. మేము మటుకు నోట్లో పెట్టి కూర్చోవాలి. వైఎంఏ రెఫ్యూజింగ్, ఒరే 3,000 5,000 కదరా, ఐ టేక్ 10,000 రూపీస్ అండ్ మోర్ దెన్ త్వరలో 45,000 కూడా తీసుకుంటాను. సో దట్ ఈస్ అ స్మాల్, ఇది యూట్యూబ్ కాబట్టి ఒక జడ్జి కింద రమ్మనంటే మీరు అక్కడ కూర్చున్న ముగ్గురు గంట ఎక్కువ ఇస్తే నేను వస్తామని చెప్పాను. దట్ ఈస్ మై స్టైల్. నేను వస్తే మీకు ఒక రీచ్ వేరేగా ఉంటుంది. అది కూడా తొట్టి గ్యాంగ్ షోలకి నేను రాను. మ్యూజికల్ సంబంధించి, డ్యాన్స్కి సంబంధించి ఏమైనా ఉంటే అవన్నీ చేశాడు ఒకప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి నేను కలిసి చదువుకున్నాం. కాబట్టి అది వేరే సెక్షన్, నేను వేరే సెక్షన్. మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి చేస్తుంది. వాళ్ళ తాతయ్య గారి పేరు మల్లెమాల ప్రొడక్షన్, ఎంఎస్ రెడ్డి గారి పేరు. ఇవన్నీ తెలుసుకోకుండా, ఈయన ఎవడో తెలుసుకోకుండా ఇప్పుడున్న జనరేషన్ నోట్లో ఎవడో నోటవడ పెట్టాడు ఒకటి అనమాట. నేను ఏం సినిమా చేసినా కూడా తెలియదు. నేను 3,000 5,000 10,000 అడుగుతానట. నీకు ఎందుకది డబ్బులు గురించి ఎందుకురా నీకు? ఫ్రీగా చేస్తాను, టీ అన్నారు ఫ్రీగా చేశాను, 5 డ్రిప్స్ ఫ్రీగా చేశాను, సుమన్ టీవీకి 6 సార్లు చేశాను. తర్వాత మీ బికమ్ కమర్షియల్. బికాజ్ ఎందుకు నా యొక్క టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఈ ఎయిడ్స్ విధవలకి చెప్తున్నాను అనమాట. అంటే ముందు తెలుసుకోండి వాట్ ఈస్ గీతా కృష్ణ. నేను పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. పౌండీ బజార్ నుంచి నడుచుకుంటూ రాలేదు. నేను డబ్బులు తీసుకోకుండా విశ్వనాథ్ పనిచేశాను. యూ అండర్స్టాండ్ దట్? ఏ ఒక్క ప్రొడ్యూసర్ ప్రాపర్గా డబ్బులు ఇచ్చేవాడు కాదు. అయినా కూడా పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ బదులు నేను అక్కడ నేర్చుకుంటే మంచిదని చెప్పి మా పేరెంట్స్ కూడా డోంట్ ఆస్క్. ఓకే, విత్ గాడ్స్ బ్లెస్సింగ్ వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నేను నేర్చుకోవడే పరమావధి. నాలెడ్జ్ ఈజ్ పవర్, లర్నింగ్ ఈజ్ సూపర్ పవర్ అనే నినాదమే మా ఫిలిం స్కూల్, గీతా కృష్ణ ఫిలిం స్కూల్. హృదయపూర్వకంగా నా ఎదురుగుండా వచ్చిన ఫీజు కట్టిన ప్రతి ఒక్కరిని నేర్పుతారు. అలాగంటే ఫీజు కట్టకపోతే నేర్పను. మ్యాక్సిమం 2-3 రోజులు సజెషన్ ఇస్తాను. అర్థమైనప్పుడు వెబ్ సిరీస్ ఇస్తాను. యూఎస్ నుంచి వస్తే ఈచ్ ఎపిసోడ్కి ఐ ఛార్జ్ 1 lakh ఒకరికి, 2 lakhs ఒకరికి, 10 lakhs 10 ఎపిసోడ్స్కి 20 lakhs ఇది చేశాను. ఎప్పుడు కూడా కథ ఇవ్వాలంటే ఐ ఛార్జ్ చిన్న సినిమా అంటే 50 లక్షలు కూడా కథ చెప్తాను. ఫంటాస్టిక్ కథలు ఉంటాయి. ఇప్పుడు మీరు తీస్తున్న కోర్టు వీటి ఇవన్నీ నాకు ఎంతకంటే మంచి కథలు ఇస్తారు. సో ఎందుకు చెప్తారంటే నా క్యాపబిలిటీ మీకు ఎవరికి రాదు. డోర్ మూసుకోండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంత అడుగుతున్నానో, ఏం అడుగుతున్నానో, ఒక్కొక్కరు ఒకటే హిట్ అయింది, నీకు ఎందుకురా అయింది తెలిస్తే పూర్తిగా చెప్పాలి. నేను చెప్తున్నాను కదా, మీరు చెప్తారు కదా, మీరు కరెక్ట్గా చెప్పాలి. తెలియకుండా ఏడ్చానుకో దాన్ని చూసి ఏడుస్తున్నాడు అనిపిస్తుంది. స్టూపిడ్ ఫిలిం దాని చేత ఇద్దరు ముగ్గురు చూసి నేను అలాగా ఎందుకు తమిళైన్ ఎందుకు వస్తాయి. నేను మాట్లాడేదానికి తమిళైన్స్ సరిగ్గా పెట్టట్లేదు. నేను ఆల్రెడీ చెప్తున్నాను తమిళైన్ నాకు సంబంధం లేదు అని చెప్పేసి. ఎందుకంటే అది వాళ్ళకి అట్రాక్షన్గా కొంచెం జనాలకు అర్థమయ్యేట్టుగా అన్ని అబద్ధాలు పెడతారు. ఎవరో పెట్టేటి మనం నన్ను కామని పెట్టి వీడియోకే ఆయన మాట్లాడింది ఏంటి, నువ్వు పెట్టిన తమిళైన్ ఏంటి, తమిళైన్ కూడా అంటే తెలియదు, హెడ్లైన్ ఏంటి అని అంటాడు. మరి చాలామంది కొంతమంది తమిళైన్ ఇప్పుడు తెలియకపోవచ్చు. అది ఈ పరిస్థితుల్లో మన సోషల్ మీడియాలో ఏదో విధంగా బతికేస్తారు. కొన్ని 100 మంది, కొన్ని 1000 మంది బతుకుతారు. దాని గురించి సంతోషించాలి. కానీ తర్వాత మాట్లాడిన కంటెంట్ మీద మాట్లాడాలి. కామెంట్ చేసి వెధవలు కూడా మాట్లాడే కంటెంట్ని బట్టి కామెంట్ చేయాలి. ఒక చార్జ్ అది ఉంది కదా అని చెప్పి నేను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. నేనేంటి ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా అథెంటిక్గా మాట్లాడగలను. అట్లీస్ట్ 75% వరకు కరెక్ట్గా నువ్వు విన్నది మాట్లాడాలి. దానికి చెవుకులు పరుపులు పెట్టి ఏదో ఫేవరిజమ్స్, కమ్యూనిటీ ఫేవరిజమ్స్. నేను ఎవరో చిరంజీవికి ఆ టాపిక్ వేరే మాట్లాడతాను, అవార్డు యూకే అవార్డు వస్తే అదేదో పక్కన మళ్ళీ బాలకృష్ణకి ఇద్దరు ఫిట్టింగ్ అనమాట. ఏం తెలుసు మీకు? వాట్ ద హెల్ యూనో ఒక గర్ల్ వాడుతుంది. వాట్ యూ నో అయ్యా, ఈజ్ లైఫ్ టైం అవార్డు ఇవ్వకూడదా? సో ఇటువంటివన్నీ ఒకరిని చూసి ఒకరు ఏడవకండి, పెట్టితే అథెంటిక్గా పెట్టండి. ఇంకొక చదువు కూడా అంటాడు, ఆయన చిరంజీవి గురించి కూడా మాట్లాడంటే ఒరే ఎతవల్లారు గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ మాట్లాడతాను నేను.
సంఘంలో మంచి ఉంటుంది, గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, అగ్లీ ఉంటుంది. అది అందరికీ ఉంటుంది. గురువింద పుస్తలాగా నాకు ఉంటుందని 100 సార్లు చెప్తాను. ఎన్నిసార్లు చెప్పాలి? అని చేత ఎవడో వివాదం నేర్పుతాడు, లేకుండా ఎలా ఉంటుంది? ఎవడో నేర్పుతాడు, ఏదో అన్నాడట. ఇంకోటి ఎవడో హీరోయిన్లు అన్నాడు. హీరోయిన్ ప్రతిభతల చెప్పండి, హీరోయిన్ ప్రతిభతల వాళ్ళు అంటున్నారు మేము ప్రతిభతలని. కాస్టింగ్ వచ్చి అడుగుతున్నారు, కాస్టింగ్ వచ్చి కొంచెం చెప్పాను నేను. అది కరెక్ట్ కదా? నేను చెప్పిన 4 సంవత్సరాలు లేదు, ఇప్పటికీ మళ్ళీ అదే అడుగుతాడు, నన్ను క్వశ్చన్ అడుగుతాడు. వాళ్ళకి బాగా వెళ్ళాలంటే వీడియోస్ బాగా వ్యూయర్షిప్ రావాలంటే అవి అడుగుతున్నప్పుడు చెప్తున్నప్పుడు కొన్ని మాటలు ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ, తమిళ్లో కానీ కొంచెం శృంగారపరమైన మాటలు దొల్లొచ్చు. దానికి ఒక సెక్షన్కి మేబీ అఫెన్సివ్గా అనిపించవచ్చు. వాళ్ళు అదే చేశారు మొన్న యాక్చువల్గా. అయినా కూడా నేను వై ఐ ఆస్క్ ఫర్ అన్ అపాలజీ, బికాస్ తప్పు లేదు. వాట్ ఈస్ దే? వాళ్ళందరూ అక్కడ నుంచున్న ప్లేకార్డ్ బోర్డు నుంచి వాళ్ళందరూ అక్కడ చిన్నవాళ్ళే. ఇన్ఫాక్ట్ బార్ అసోసియేషన్ అనుకుంటే అక్కడ చిన్నవాళ్ళే. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు టెల్ దెమ్. వాళ్ళు ఏదో అడిగారు, నేను ఎందుకు చెప్పానో నాకు తెలియదు. అపాలజీ ఇప్పటికీ తెలియదు నాకు. ఇప్పుడు మోహన్ బాబు మీద ఎవరో ఒకసారి ఏదో చెప్తే కొన్ని మాటలు కూడా 1 year బ్యాక్ అది కొంచెం తీసేయండి మోహన్ గారు అబ్బాయి ఆ సెక్రటరీ తోటి మేనేజర్ చెప్పించాడు. అది నాది కాదు, ఛానల్. నేను ఆ ఛానల్ చెప్పాను, తీసేయమన్నారు. కొంచెం వాళ్ళతో కూడా మాట్లాడంటే మాకు ఫోన్ చేశారండి అని, తీసేయండి అంటే ఈటింగ్ చేద్దామని అనుకుంటున్నామని అన్నారు. వాళ్ళు తీస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ పర్లేదు, వాళ్ళకి కొంచెం అఫెన్సివ్గా ఉంది కాబట్టి తీసేయండి, ఒక వీడియో పోతుంది అని చెప్పేసి ఐ రికమెండెడ్. సో అదేవిధంగా ఏమన్నా అఫెన్సివ్గా ఏమన్నా ఉంటే, అభ్యంతరకరంగా ఉంటే డెఫినెట్గా చేయాలి. నిన్న ఉన్న జర్నలిస్ట్ తెల్లవారుజామున వచ్చి అరెస్ట్ చేశారంట, గవర్నమెంట్కి ఎగెనెస్ట్ ఒక రైతు తిడితేనే. వాక్ చాతుర్యం ఆడుకుంటుంది. దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది. అతను బండబూతులు తిడుతున్నాడు ఆ రైతు. బీఆర్ఎస్ చేయించేదామని చెప్పేసి 2 జర్నలిస్టులు తెల్లవారుజామున వెళ్ళి అరెస్ట్ చేశారు. మరి ఇంకా సోషల్ మీడియా దిస్ ఇస్ నాట్ కరెక్ట్ వే. డెమోక్రసీయే కాదు ఇది. ట్రంప్ని అక్కడ ఉన్న ట్రంప్ని ఇక్కడ తిడుతున్నాం. అక్కడే 30 స్టేట్లు అపోజిషన్ చేశారు. సిటిజన్షిప్ బర్త్ రైట్తో వచ్చే దాన్ని అది కాదు అని అంటాడు అతను. అదే మేము ఒప్పుకోమని చెప్పి చాలా మంది కేసు వేశారు. ప్రెసిడెంట్ మీద వేస్తే తప్పే. దట్ ఈస్ డెమోక్రసీ. అది నీ ఇష్టం వచ్చిన నిరంకుశత్వంగా డిక్టేటర్షిప్ కాదు కదా. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా సొసైటీలో జరుగుతున్నది. వాట్ ఈస్ సోషల్ మీడియా? సొసైటీలో జరుగుతున్నది చెప్పడం, ఏవేవి జరుగుతున్నాయి చెప్పడం. అదే తప్పితే నేను చెప్పే ద్వారా నీకు ఎటకారం ఉంటుంది. అవును, నాకు ఇష్టం, అది నా లాంగ్వేజ్. అది నా లాంగ్వేజ్లో తెలుగులో మా గోదావరి డిస్ట్రిక్ట్ చాలా ఇష్టం. లాంగ్వేజ్ మాట్లాడితే నాకు తెలుసు. నాకున్న నాలెడ్జ్ చాలా మందికి లేదు ఇక్కడ. నేను మాట్లాడగలను, సినిమా గురించి మాట్లాడగలను, లోకల్ సినిమా గురించి మాట్లాడగలను, వరల్డ్ సినిమా గురించి మాట్లాడగలను, ఎనీ కంట్రీలో ఉన్న ద బెస్ట్ ఆఫ్ ద మూవీస్ రేపు మనం జరిగిన ఆస్కార్ అవార్డు గురించి కూడా మాట్లాడగలను. అర్థమైందా? ఐ విల్ రీడ్. నైట్ అంతా నాకు నిద్ర పట్టకపోయినా కూడా ఐ విల్ రీడ్ అని తెలుసుకోవడం. లెర్నింగ్ ఈజ్ సూపర్ పవర్ అంటారు మా స్టూడెంట్కి. గీతాకృష్ణ ఫిలిం స్కూల్ యొక్క స్లోగనే నాలెడ్జ్ ఈజ్ పవర్ అయితే లెర్నింగ్ ఈజ్ సూపర్ పవర్ అండ్ ఇమాజినేషన్ ఈజ్ పవర్ఫుల్ దాన్ నాలెడ్జ్. ఇట్ ఈస్ ద లేటెస్ట్. యూ మస్ట్ హ్యావ్ ద ఇమాజినేషన్. కొంతమందికి క్రియేటివ్లో పుట్టరు, నాన్ క్రియేటివ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తారు? నాన్ క్రియేటివ్ అంటే ఎవరు? రాఘవేంద్ర రావు, ఇప్పుడున్న కొత్త ఎవరైనా కమర్షియల్ సినిమాలు చేసి ఖాళీగా ఉన్నారు కదా, వాళ్ళందరూ నాన్ క్రియేటివ్ ఎందుకు అంటే దే విల్ హైర్ క్రియేటివ్ పీపుల్. సో ఇవన్నీ ఆ పేర్లు చెప్తుంటే బాధపడుతుంది. తప్పేం లేదు. సినిమా ఫీల్డ్లో వాట్ ఈస్ దేర్? ఐఎమ్ ఏ క్రియేటివ్ డైరెక్టర్. నేను నాన్ క్రియేటివ్గా ఉండలేను. ఒక సబ్జెక్ట్ దాన్ని నేనే మొదలుపడతా ఉంటాను. నాలోంచి 4 గీతాకృష్ణులు వచ్చి ఒకటి అపోజ్ చేస్తాడు, ఒకటి ఇచ్చేస్తాడు. ఇవన్నీ కూడా మా స్టూడెంట్ నేర్పుతాను. మైండ్లో ఎలా థియేటర్ ఓపెన్ చేసుకోవాలి, హోమ్ థియేటర్. నీ స్క్రిప్ట్ అక్కడ పెట్టుకెళ్ళి కూర్చుని నీ స్క్రిప్ట్ అంతా నువ్వే చూసుకోవాలి లోపల. అప్పుడు నీకు రెప్యుటేషన్ కావాలని కట్ చేసుకోవాలి. ఇటువంటి టెక్నిక్స్ చిన్నవి చెప్తాను. సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఫార్ములా చెప్తాను. 7 Men Not Men చెప్తాను. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ బిన్ క్రియేటెడ్ ఇన్ గీతాకృష్ణ ఫిలిం స్కూల్ బై మీ. సో నా నాలెడ్జ్ ముందు కొంతమంది ఉన్నారు తొట్టిగా నా కొడుకులు. డోంట్ టాక్. తెలిస్తే తెలిసినట్టు మాట్లాడుకోండి. వాడికి నాకు ఎప్పుడు ఫోన్ చేసి ఉంటాడు, ఇంటర్వ్యూ అడగాలి ఇచ్చాను. వాడు ఎందుకు ఇస్తాను నీకు నేను? నా పేరు తమ్లైన్ పెట్టుకుంటేనే నీకు 10,000 వెళ్ళినాయి. 10,000 చూశారు. దానికి ముందు అతను వీడియో చూశాను, 500, 300, 400 ఆడికే. ఇది ఒకటే 10,000 వెళ్ళింది. అల్గోరిథం ఇస్ క్యాచింగ్ గీతాకృష్ణ. నువ్వు పెట్టానంటే మోర్ దెన్ 75, మోర్ దెన్ 1 lakh వ్యూస్ వెళ్తున్నాయి కాబట్టి వస్తున్నారు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? దాన్ని చూసి ఎందుకు ఏడుస్తారు మీరు డెవలప్ అవ్వండి. మీరు అలా మాట్లాడేవాళ్ళు దగ్గరికి వెళ్ళండి. ఒకే టీవీలో ఒక 2-3 ఛానల్స్లో నన్ను కాకుండా వేరే వాళ్ళ యొక్క వృత్తులు వాళ్ళు పెద్దవాళ్ళే 400, 300. యూట్యూబ్లో కూడా వాళ్ళు చాలా చాలా కాలం నుంచి ఉన్నవాళ్లే. ఆడెవడ అది కూడా 500.
1 వీక్. నేను ఎందుకు చెప్తాను, గర్వంగా ఎందుకు చెప్తానంటే సబ్జెక్ట్ ఉండాలి. ఓకే, అది ఫర్గాటన్ ఇమేజ్, మళ్ళీ ఇమేజ్ మళ్ళీ ఎందుకు గుర్తు చేసాం, జనాలు తెలియాలి. గీతా కృష్ణ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ ఫెలో, ఈజ్ అన్ ఇంటెలిజెంట్ మ్యాన్, యూ కెన్ టాక్, హ్యూమరస్ గా, సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఇవన్నీ మాట్లాడగలం. కాబట్టి అదంటే ఎందుకు చెప్తారంటే వినండి, నేర్చుకోండి. వాట్ ఈస్ దేర్? పుట్టుకతోటి అందరూ ప్రతి సినిమాలో ఉన్న టెక్నిక్ తెలియదు కాబట్టి చాలా మంది సినిమా ఉత్సాహకులకు ఆస్పిరెంట్స్, స్క్రీన్ ప్లే డైరెక్టర్స్కి, యాక్టర్స్కి నేను ఎందుకు చెప్తానంటే ఫర్ దెమ్ టు బి లబ్ధి పొంది. నాకేం వస్తుంది ఫ్రీగా, నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాను నేను. బట్ ఈవెన్ నేను అప్పుడప్పుడు ఛానల్ ఎందుకు చెప్తాను, యూ మస్ట్ అండర్స్టాండ్, అది నా ఫ్రీ సర్వీస్, అది అంతకంటే ఎక్కువ తెలియను. ఫోన్ చేస్తాడు నేను డిబేట్కి వస్తారంటే ఎందుకు వస్తాను, డిబేట్ చేస్తే నేను ఉంటాను, మళ్ళీ ఒక అది వ్యూయర్షిప్. కనీసం ఫోన్ చేస్తే నా ఫోన్ పెట్టి ఫోన్ రింగ్ చేసి గీతా కృష్ణ బొమ్మ వేస్తారు. ఎందుకు ఇవ్వాలి? వై షుడ్ యూ యూజ్? నాగార్జున బిగ్ బాస్ చేస్తాడు, జూనియర్ ఎన్టీఆర్ చేస్తాడు, కమలాసన్ చేస్తాడు, డబ్బులు ఊరిని వేస్తారు వాళ్ళకి, బిగ్ బాస్కి. సో యూ మస్ట్ అండర్స్టాండ్ దట్. సో ఇది చిన్న పెద్ద అనే తారతమ్యాలు లేకుండా నేను సబ్స్క్రిప్షన్స్ కొంచెం మినిమం ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా ఒక మాదిరిగా వ్యూయర్షిప్. ఏం మాదిరిగాను? నా దగ్గరికి వచ్చిన అందరికి 500, 300, 400. వై ఆర్ దే సీయింగ్ ద ఎలిగెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ 50K, 60K, 75K ఎందుకు చూస్తారు విత్ 3-4 daysకి? కంటెంట్ వాల్యూ చెప్తున్నా. నన్నే 3,000 అడుగుతున్నా అండి, 5,000 అడుగుతున్నా. ఎందుకు అడగరా? 20,000 కూడా అడుగుతాను. నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్లో వాళ్ళు అడిగితే చెప్పాను, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కాబట్టి మీకు ఫ్రీగా చేస్తాను, బట్ అదర్వైజ్ యూ కెన్ ఆస్క్ 25,000 అండి అన్నారు సెక్రటరీ వాళ్ళందరూ కూర్చుని. మీరు అంతమంది బాగుంటుంది కంటెంట్ అని. సో ఇది చూసి ఎటు గడిస్తారు మీరు ఆ లెవెల్కి వెళ్ళాలంటే ఒక ఇమేజ్ రావాలి, మాట్లాడే వాక్చాతుర్యం ఉండాలి, సబ్జెక్ట్ కంటెంట్ నాలెడ్జ్ ఒక్కడ లేదు. ఏదో ఒకరు చెప్తూ మాట్లాడడం కాదు, ఏదో ఊహించేసుకుని మాట్లాడడం కాదు, తప్పది. నేను ఎవరి గురించి యూట్యూబ్ల గురించి ఎప్పుడు కూడా నాకంటే టీనేజ్ జర్నలిస్ట్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి పాలిటిక్స్ చాలా తెలుసు, చెప్తాను, వాళ్ళు చూస్తాను, వాళ్ళ విశ్లేషణ చాలా బాగుంటుంది. కాకపోతే వాళ్ళకి అంత ఉండదు, ఒక 30 25K ఆగిపోద్ది. బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు నో ఫ్రమ్ దెమ్. సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళు చెప్తారు, ఎవ్రీ న్యూస్ గురించి చెప్పే ఒక ఆయన ఎవరో ఉన్నారు, అది కూడా చూస్తాను నేను. వాట్ ఈస్ దేర్? అంతా నాకే వాళ్ళకంటే బాగా తెలిసింది ఎప్పుడు నేను విర్రవేగనే. ఐ నెవర్ కామెంట్ ఆన్ దెమ్ ఆల్సో. నేను ఓన్లీ నా సబ్జెక్ట్లో, నా కంటెంట్లో క్యారెక్టర్స్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం వ్యంగ్యంగా మాట్లాడతాను అంతే. అందులో ఇష్టం లేదో చూడకండి, నా ఫిలాసఫీ అని ఉంటుంది, బాంధవ్యాల గురించి, హ్యూమన్ రిలేషన్స్ గురించి. మీకు ఇష్టం లేకపోతే ప్లీజ్ డూ నాట్ వాచ్. గీతా కృష్ణ అనగానే, నా ఫిలాసఫీ అనగానే డోంట్ వాచ్. ఎందుకు వాచ్ చేస్తారు? వాచ్ చేసి అది బాగోలేదు, ఇది బాగోలేదు అని. దిస్ నథింగ్ రాంగ్. యాక్చువల్లీ దిస్ విల్ నాట్ స్టాండ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. నో, బికాజ్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ నాట్ అఫెండింగ్ ఎనీబడి పర్సనల్లీ. ఇన్ జనరల్గా మాట్లాడినప్పుడు దొరుకుతాయి. మాట్లాడరా? మన కేరళ వాళ్ళు వెళ్ళి కోర్ట్ హెజ్ ఆర్డర్డ్ టు నో అక్కడ ఈ కాస్టింగ్ కొంచెం బాగా ఎక్కువైపోయిందని. ఆవిడ 1-2 సంవత్సరాలు చేసి ఇప్పుడు వరకు ఏం చేయలేదు. ఎందుకంటే వాట్ ఈజ్ యూజ్ అని అంటే వాట్ యూజ్ అని చెప్తాం. మీరు అయిన తర్వాత ఆ రిపర్కషన్స్ మీరు ఏమన్నా వాళ్ళకని శిక్ష బయట చేస్తే వాళ్ళందరూ నథింగ్ ఈజ్ ఇంక్లూడింగ్ మోహన్ లాల్ రిజైన్ ఫ్రమ్ అమ్మ. అక్కడ మాలాగా అక్కడ అమ్మ. సో అది ఆవిడకి ఇచ్చారు, నాకు ఇక్కడ ఇచ్చి గవర్నమెంట్ అథారిటీ ఇచ్చి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ గివ్ మీ 6 months టైం, మొత్తం అందరి జాతకాలు చెప్తాను. ఐ డోంట్ కేర్. అలా చెప్తే కొంత మెరుగుపడుతుంది, కొంత సంస్కరించబడుతుంది సినిమా ఫీల్డ్లో. లేకపోతే క్యాస్టింగ్గా ఉంటుందా? 3 సంవత్సరాలకి ఒక అమ్మాయి అడిగింది, ఉంటుంది ఉండబోతుంది అన్నారు. ఒకసారి అయితే నాకు ఒక అనుభవం జరిగింది, చూసుకోండి ఆ టీవీలో, ఆ ఛానల్లో. ఒక అమ్మాయి నన్ను ట్రాక్ చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్లో కలిసిన తర్వాత కాఫీ తాగడానికి ఒక 5-star హోటల్కి వెళ్ళాం. మై బ్రదర్ ఆల్సో జరుగుతుంది. తను దూరంగా కూర్చోండి, పర్లేదు అమ్మాయి ఎవరో తెలియదు నాకు. గాట్ మై నెంబర్, నాకు బొకే పట్టుకొచ్చింది బెంగళూరు ఎయిర్పోర్ట్. నేను అక్కడి నుంచి వాళ్ళ హోమ్ వెళ్ళిపోను. సో అమ్మాయితో మాట్లాడినప్పుడు ఈ కాస్టింగ్ కోచ్ ఫుల్గా చెప్పింది కన్నడ ఫిలిం ఇండస్ట్రీ గురించి. నేను దీన్ని మనసులో పెట్టుకుని చాలా కాలం తర్వాత రీసెంట్గా 2 years బ్యాక్ బై మిస్టేక్ కన్నడ ఫిలిం ఇండస్ట్రీ అనకపోయి కన్నడ అనేసాను. ఇలా ఇటువంటి చేస్తారు చెప్పి వాళ్ళందరూ నా మీద దుమ్మెత్తిస్తారు. నేను క్షమాపణ అడిగాను. కన్నడ ఫిలిం ఇండస్ట్రీ అనాలి, ఎందుకంటే నాకు కాఫీ బార్ అనే సినిమా అక్కడ కాఫీ షాప్ అని తీస్తే అది డబ్బింగ్ అని చెప్పి చాలా ట్రబుల్ చేస్తే కోర్టుకి వెళ్తే రిలీజ్ మూవీ అన్నారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా వెళ్ళాను ఢిల్లీ. సో ఇవన్నీ తెలియని అడిగితే చెప్పాలి. ఇవన్నీ ఇంత నాలెడ్జ్ పెట్టుకుని ఎవడ గొట్టంగా ఆడారు. 3,000 అడుగుతాడు, 5,000 అడుగుతాడు, అడగరా నీకు ఫ్రీగా చేస్తారంటారు కదా. నీలాంటి స్టూపిడ్ ఫిల్ వస్తే అసలు చేయను. అసలు అలా అడుగుతున్నాడు, ఎలాగ అడుగుతాడు, ఎందుకు అడుగుతాడు, లేకపోతే ఎందుకు ఇస్తాను నేను, డిబేట్కి వస్తావా, దానికి వస్తావా, ఎన్నిసార్లు చెప్పాలి రానని.
ఈవెన్ వచ్చినా కూడా ఐ ఛార్జ్. నేను మాట్లాడితే నా నోట్లో మాట్లాడితే విల్ ఛార్జ్. ఇఫ్ యూ వాంట్ యూ టేక్ ఇట్ దెన్ ఫర్గెట్ ఇట్. నేను అడగట్లేదు కదా, నేను అడుగుతానట. ఆడవాడు చెప్తున్నాడు ఆడేళ్ళ ఫోన్ చేసి రమ్మంటారా, నేను చేయగానే వచ్చేసి నాకు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఎర్రపప్పులాల్లో డోంట్ టాక్ డాన్సెస్. నా ఒక్కడదే ఆడికి 10,000 వచ్చింది, 10,000 మంది చూశారు. సో యూ మస్ట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ద పర్సన్. నేను ఎవరి గురించి అన్నాను ఎప్పుడన్నాను, ఐ విల్ ఆల్వేస్ టెల్. ఇంకా నాకంటే సీనియర్లు చాలా మంది, సీనియర్లు అంటే ఆ పాలిటిక్స్లోనూ కొన్ని రంగాల్లో బాగా చెప్తే నేను వింటూ ఉంటాను. ఎస్, చాలా మంది ఉన్నారు. వాళ్ళు డెఫినెట్గా నా దగ్గర నేర్చుకోవాలి. డైలీ ఏం జరుగుతుందో కూడా చెప్తారు. నేను డైలీ ఏం జరుగుతుందో నాకు ఇది వేరే పని లేదండి. ఐ హ్యావ్ ఏ ఫిల్మ్ స్కూల్, ఐ హ్యావ్ సమ్ అదర్ బిజినెస్, ఐ హ్యావ్ అగ్రికల్చర్, వ్యవసాయం ఉంది. ఇవన్నీ వదిలేసుకుని మొత్తం అంత దీని మీద ఉండలేను కదా. నేను అలా చదువుతూ ఉంటాను, గ్రాస్ వేయగలను. ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తాను, ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ చూస్తాను. అన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ గీతాకృష్ణ ఉన్నాయని తెలుసుకోండి. ఐ నాలెడ్జబుల్, వెరీ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ చెడ్డగా మాట్లాడు ఎందుకంటే నా అభిమానంతో మాట్లాడు. నా దగ్గరికి వచ్చాడు కాబట్టి 35 years బ్యాక్. అతను అర్థం చేసుకుని ఐ డోంట్ కేర్. ఈవెన్ ఇంక్లూడింగ్ చిరంజీవి, వాడు ఎవరికి ఎంత పడతాడు. ఈయన చిరంజీవి గారి గురించి కూడా చెప్తాడు. చిరంజీవి గారు అంటే ఏంటి? చిరంజీవి గారు గౌతమ్ బుద్ధుడా? వాట్ ఈస్ దిస్? వాట్ ఆర్ యూ టాకింగ్? మంచి వస్తే అది అవార్డు వస్తే వాటి గురించి ఒక వీడియో చేసి చెప్తాం, చెడు వస్తే చెడు చెప్తాం. మాట్లాడడం తెలియకపోతే జెండర్ ఈక్వాలిటీ గురించి, స్త్రీ గురించి, పురుషుల గురించి తెలియకేదో మాట్లాడాడు. అందులో కూడా చెప్పొద్దు. నేషనల్ మీడియా బాధేసింది. ఏం చేయగలిగాడు? అంచేత తప్పుంటే తప్పు మాట్లాడతారు. గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ మాట్లాడటమే గీతాకృష్ణ క్యారెక్టరిస్టిక్. యూ మస్ట్ అండర్స్టాండ్. కొంతమంది రియల్ స్టూపిడ్ పీపుల్ ఉన్నారు. తప్పది, అలా మాట్లాడకూడదు. 3,000 అడుగుతున్నాడు, 5,000 అడుగుతున్నాడు, 1,00,000 రూపాయలు అడుగుతాను. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నేను 5 లక్షలు అడుగుతాను నా ఫిల్మ్ కోర్స్కి. డబ్బులు కట్టలేదు, 4 లక్షలు అడుగుతాను, 3 లక్షలు తక్కువ చేయను అసలు. ఇక్కడికి వచ్చేవాళ్ళకి డబ్బులు లేని వాళ్ళు 1,00,000 రూపాయలు కూడా చెప్పాను. నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ని ఇంటర్వ్యూ చేయండి, క్యాండిడేట్ కెమెరా పెట్టుకెళ్ళి అర్థమవుతుంది. ఐ ఆల్సో హ్యావ్ ఏ జనరస్ హార్ట్. అంచేత ఎవరెవరికి తగ్గించాలో వాళ్ళకి తగ్గించిన వాళ్ళు తగ్గించారు. 90% తగ్గించారు. 10% ఎందుకు తగ్గిస్తారంటే వాళ్ళ వల్ల కాదు. యూ అండర్స్టాండ్? నేర్చుకున్న ప్రతి ఒక్కడు యాక్టర్ అయితే యాక్టర్, డైరెక్టర్ అవి తీరాలి. వాడు అవలేదంటే వాడు ఎంత మీద ఏదో చిన్న ఉందో అది దరిద్రం ఏదో అవుతుంది తప్పితే అంత మోటివేట్ చేసి రాసి రంపాన్ని పెట్టి వదిలేస్తాను యాక్చువల్గా. యూ అండర్స్టాండ్ దట్? దట్ ఈస్ మీ. ఐఎమ్ ఎ వెరీ హానెస్ట్ పర్సన్. యూ అండర్స్టాండ్ దట్? నేను కొంచెం నా గోదావరి భాషలో మాట్లాడతాను, కొంచెం కమాండింగ్గా మాట్లాడతాను. నేను ఆ ఫిల్మ్ ఛానల్లో ఫోటోగ్రాఫర్ని మర్చిపోయాను. వాడెవడ డైరెక్టర్ చచ్చిపోయాడు మొన్నే. దాసరి గారు పిలిచారు, ఇందాక మధ్యలో మానేశాను. ఆయన ఫోటోగ్రాఫ్ పెట్టి తీసుకుందాం అందరితో అంటే అందరినీ పైకి పిలిచారు, ఛాంబర్ బిల్డింగ్ పైకి. నేను వెళ్ళగానే అక్కడ కే వాసు గారు మా ఇంట్లో షూట్ చేశారు. ఆయన మా బంధాగారి ఇంట్లో. ఆయన గీతాకృష్ణ రాగానే ఏదో కూర్చుని ఉన్నాడు. నేను ఆయన పక్కన కూర్చున్న తర్వాత ఇతర రోజులు అంతా కూర్చున్నారు. తర్వాత చూసాను వెనకాల చాలా మంది ఒక లైన్ 3 అలా నుంచుని ఉన్నారు. సో నేను మా గురువు గారు కొంచెం చూస్తున్నాను. ఆయన వెయిట్ చేసి వెళ్ళిపోయినట్టున్నారు, వయసు అయిపోయింది దానికి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆయన వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు, హేమలు అందరూ ఉన్నారు. సో ఎదరులో కూర్చున్నప్పుడు నేను రాగానే ఇలా కూర్చున్నాను. తర్వాత ఫోటోగ్రాఫ్ వచ్చింది ఒక 1 year తర్వాత. అది 40,000 అంటే పెద్దది ఇంట్లో పెట్టుకోవాలని చెప్పి అంత పెద్దది లేదు నాకు. అందులో సగం చెయ్యి ఒక 20,000 25,000 నేను తీసుకుంటాను అని ఆ ఫోటోగ్రాఫర్ చెప్తున్నాడు. వచ్చినాడు, మీరు ఒక్కరే కాలేజ్ చూస్తున్నారంటే అది ఒక డైరెక్టర్ ఒకటి ఉన్నాడు, ముసలోడు, వాడు కామెంట్ చేసాడు. నా పేరు చెప్పండి సార్. ఏంటంటే యాదవ ఆడి కొడుకుతో డైరెక్ట్ చేయమని నన్ను అడిగాడు ఒకసారి మెడ్రాస్లో. నేను ఫుల్ బిజినెస్లో ఉన్నప్పుడు. అంటే బల్బ్ అనమాట, బల్బు క్యాస్ట్ బల్బ్ అనమాట ఆడికి. నేను కాలేజ్ కూర్చుంటే ఆడికి ఎందుకు? ఆడికి నా సభకాలికుడు కూడా కాదు, వేస్ట్ ఫిల్మ్. సో వదిలేండి, ఆడి పేరు వద్దు, ఆడు మన చచ్చిపోయాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అలాగే నాకు కుర్చీ ఉంది, నేను ఎలా కూర్చుంటాను? నేను రాజస్థాన్లో బతికాను, అలాగే బతికొచ్చాను, అలాగే చదువుకున్నాను. ఎలా కూర్చొని మాట్లాడతాను? ముందు నా గురించి చాలా మంది దీని గురించి కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు ప్రతి నా కొడుకు ఎలా కూర్చుంటాడు, ఒక కూర్చోక వేసుకోవడం, ఎలా కూర్చోవడం. దిస్ మై జెస్చర్ బాగుంది. ఈ పోస్టర్ ఇది కూడా కాపీ కొట్టారు. ఇంకా అందుకంటే ఏంటి, సినిమాలు కాపీ కొట్టడం పక్కన పెట్టండి. నేను కుర్చీ నా యొక్క ఇది కూడా కాపీ కొట్టి కౌరులు మాట్లాడుతున్నాడు. ఆవిడ వచ్చి 5,000 అడుగుతాడండి, 10,000 అడుగుతాడు. అడగరా మరి, ఫ్రీగా చేస్తారట. స్టూపిడ్ ఫెలో. Know the value of Geeta Krishna and his knowledge. Understand that? And the service what I am doing to the youngsters. Screen play, direction, హృదయపూర్వక నేర్పేవాడు ఎవడన్నా ఇండియాలో ఉంటే I am the only person. Understand that? All film lovers, here comes Geeta Krishna International Film School. Living abroad and want to study film?
We offer online courses for Telugu speakers. Learn acting, directing, screenplay, voiceover, ad films and more with our Geeta Krishna International Film School. Learn from hit movies like Sankirtana, Kokila and Kichurallu. Start your film career from anywhere in the world. Enroll now and start your global film journey.